జై శ్రీరామ్. అందరికీ నమస్తే, అందరికీ గుడ్ మార్నింగ్. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే కదా. అందుకు ఒక చిన్న కథ చెప్పుకుందామా. ఒక ఊర్లో ఒక అతి సామాన్యమైనటువంటి వ్యక్తి, తనకు అప్పుడప్పుడే పెళ్ళైన కొత్తలో తనకి మామూలు సాధారణమైనటువంటి ఇల్లు ఉంది. తను జాబ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పటికి ఇంకా తనకి పిల్లలు అట్లా ఏమీ ఉండరనమాట. తను తన భార్య జీవనం గడుపుతూ ఉంటారు. అలా గడుపుతున్నప్పుడు తన ఇంటి ఎదురుగా పెద్ద బిల్డింగ్ ఉంటుంది. చాలా డబ్బు ఉన్నవాళ్ళు కట్టించినటువంటి బిల్డింగ్ అనమాట. తను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బయటికి వస్తాడు. బయటికి రాగానే అటుగా ఒక కారు వచ్చి ఒక అడ్రస్ అడుగుతారు. అడ్రస్ అడిగితే ఆ బిల్డింగ్లో వాళ్ళ అడ్రస్ అనమాట. ఆ ఇంటి వైపు చూసి అది ఇల్లు వాళ్ళది అని చెప్తాడు. చెప్పి తర్వాత వాళ్ళు చాలా కోటీశ్వర్లు అనమాట. అతనికి ఆ కారులో వచ్చి ఆ డబ్బు ఉన్నవాళ్ళు ఆ పెద్ద బిల్డింగ్ చూసి తన మనసు కూడా చెలిస్తుంది అనమాట. నేను కూడా ఎప్పటికైనా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టించాలి, నేను కూడా ఊర్లో ఉన్న వాళ్ళల్లో కల్లా ఒక డబ్బు ఉన్నటువంటి కోటీశ్వరుడిని అవ్వాలి అని తన మనసులో ఒక ఆలోచన పుట్టుద్ది. అప్పటి నుంచి అతను ఏం చేస్తాడు అంటే, ఇంకా తన మనసంతా డబ్బు మీదే, డబ్బు సంపాదించడంలోనే తన జీవితము అంతా గడుపుతూ ఉంటాడు. ఎక్కువ శాతం జీవితంలో 3 భాగాలు డబ్బు సంపాదించడానికే వినియోగపెడుతూ ఉంటాడు. ఒక 25% మాత్రమే సంసారము, పిల్లలు ఇలా జరుగుతుంది. తనకి 45 సంవత్సరాలు వయసు వచ్చేటప్పటికి ఎంతో డబ్బు సంపాదించి అటువంటి బిల్డింగులు 4-5 బిల్డింగులు కట్టిస్తాడు. తను ఉన్న సిటీలో ఒక డబ్బు ఉన్న వ్యక్తిగా పేరు కూడా తెచ్చుకుంటాడు. అయినా తృప్తి కలగలేదు అతనికి. ఇంకా ఇది ఊరికి దూరంగా ఉన్నాయి నా బిల్డింగులు, అలా కాదు, నగరంలో మధ్యలో అన్ని సౌకర్యాలు, అంటే ఇది ఉంది ఇది లేదు అని అనకుండా సౌకర్యాలలో మరీ విపరీతమైనటువంటి సౌకర్యాలు కలిగినటువంటి పెద్ద ఇంద్రభవనం లాంటి కట్టించుకొని అక్కడ నేను హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మళ్ళీ ఆ కోరిక తనలో మొదలవుద్ది. తనకి 45 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇంకా సంపాదన మీద తృప్తి చెందక మళ్ళీ తను అనుకున్న రకంగా నగరం మధ్యలో ఎక్కువ ప్లేస్ తీసుకొని ఎంతో డబ్బు పెట్టి అన్ని సౌకర్యాలతో కూడుకున్నటువంటి పెద్ద బిల్డింగ్ కట్టిస్తాడు. ఆ బిల్డింగ్ని చూడడానికి బిల్డింగ్ ఓపెనింగ్కి గొప్ప వాళ్ళని, తన స్నేహితుల్ని, ఊర్లో ఉన్న ధనవంతుల్ని అందరినీ పిలుస్తాడనమాట. తన పిల్లలు, తన బంధువులు అందరూ ఎంతో చక్కగా ఆ పెద్ద ఇంట్లో మంచిగా గృహప్రవేశం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తను ఈ బిల్డింగ్ కట్టే పనిలో తన వయసు ఎంత వచ్చిందో, తన శరీరం ఎంత అలసిపోయిందో కూడా తను పట్టించుకోరు. రాత్రింబవళ్ళు కష్టపడి తను అనుకున్న రీతిలో తను ఇల్లు కట్టించుకుంటాడు. ఇల్లు కట్టించుకున్న తర్వాత ఇంట్లో చుట్టాలు, బంధువుల మాటలు అంతా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అప్పుడు ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత తనకంటూ ఒక గది కట్టించుకుంటాడు కదా. అంటే బంధువుల మధ్యలో నుంచి తను నెమ్మదిగా, అంటే అలసిపోయినటువంటి శరీరంతో మెట్లు ఎక్కలేక నిదానంగా నెమ్మదిగా తను ఎంతో చక్కగా కట్టించుకున్నటువంటి బెడ్రూమ్కి వెళ్ళి ఎంతో మెత్తటి పరుపుల మీద అలా సేద తీర్చుకోవాలని అలసిపోయినటువంటి తన మనసుతో, తన శరీరంతో
అలా పరుపు మీద పడుకుంటాడు. అలా ఆదమర్చి పడుకున్న తర్వాత కొంత సమయం గడిచిన తర్వాత తనకి తన బంధువుల మాటలు, వాళ్ళ ఆనందంతో నవ్వుకుంటున్నట్టు నవ్వులు, తన గురించి గొప్ప గొప్పగా చెప్పుకుంటున్న మాటలన్నీ చెవులో వినపడుతూ ఉంటాయి. అవి వింటూ తను ఎంతో గర్వపడుతుంటాడు. అబ్బా, నేను ఎంత బాగా కట్టించాను, ఎంత డబ్బుగా సంపాదించాను అని చెప్పేసి అనుకుంటూ వింటూ అలా నిద్రలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొంత సమయానికి తన చెవిలో నేను ఇంకా వెళ్తాను అనే వాయిస్ వినపడుద్ది. అప్పుడు తను అలా ఆలోచిస్తాడు. ఏంటి, ఎక్కడికి వెళ్తావు, ఎవరు నువ్వు అని క్వశ్చన్ వేస్తాడు. నేను నీ ఆత్మను, నేను ఇంకా బయటికి వెళ్ళిపోతాను అని చెప్తాడు. అప్పుడు అతను అంటాడు, నువ్వు వెళ్ళిపోతే ఇంత కట్టించుకున్నాను కదా ఇంద్రభవనం లాంటి ఇల్లు, నేను ఎలా అనుభవించాలి? నువ్వు నాలోనే ఉంటే కదా నేను అనుభవించేది. నువ్వు వెళ్ళొద్దు, నువ్వు నా దగ్గరే ఉండు, నాలో ఉండు అని చెప్తాడు. అప్పుడు ఆ ఆత్మ చెప్తుంది, నువ్వు ఎంచక్కగా ఇంద్రభవనం కట్టించుకున్నావు అన్ని సౌకర్యాలతో. ఆ ఇంద్రభవనము నువ్వు అనుభవించాలి అనుకుంటున్నావు అంటే నీ శరీరం అనుభవిస్తుంది, నేను కాదు. నాకు ఇంద్రభవనము అంటే నీ శరీరం. కానీ నీ శరీరం అనుభవించడానికి ఇంద్రభవనం లాంటి రాళ్ళు, రప్పలు, ఇసుక, సిమెంటు పెట్టి కట్టించుకున్నావు. కానీ ఆ సంపదలో పడి డబ్బు అనే జబ్బు పట్టుకుంది నీకు. ఆ జబ్బు వచ్చిన తర్వాత నన్ను పట్టించుకున్నావా? నాకు సరి అయిన నిద్రనిచ్చావా? సరి అయిన ప్రశాంతతనిచ్చావా? ఇవ్వలేదు. అందుకనే నేను ఉండను. నువ్వు సౌకర్యం కోరుకున్నావు, కానీ నా సౌకర్యాన్ని నువ్వెప్పుడూ పట్టించుకోలేదు. డబ్బు సంపదలో పడి నేను తిన్నానా లేదా అని కూడా నువ్వు పట్టించుకోలేదు. నాకు ఆనందమైనటువంటి పనులు ఏవీ నువ్వు చేయలేదు. నన్ను ఎంతో నిర్లక్ష్యం చేశావు. నా ఇంద్రభవనమే నీ శరీరం. నీ శరీరంలో ఉండే 9 ద్వారాలు ఎంతో ఇబ్బందికరంగా అయిపోయాయి. పోనీ నీ శరీరంలో ఉండి స్వీట్ తిందామా అంటే షుగర్ ఉంది. ఎవరి మీదైనా కోపపడదామా అంటే బీపీ ఉంది. ఎక్కువ దూరం నడవాలి అంటే ఆయాసం ఉంది. ఏవైనా చక్కటివి చూడాలి అంటే కళ్ళు సరిగా కనపడవు. ఇష్టమైన ప్రదేశాలకు వెళ్ళి తిరిగి వద్దామా అంటే నీ గుండె సహకరించట్లేదు. అంటే నేను నివసించే నా ఇంద్రభవనాన్ని నీ ఇంద్రభవనం కోసం నిర్లక్ష్యం చేసి రోగాల పుట్టగా చేసి పెట్టావు. అందువల్ల నేను ఈ ఇంట్లో ఉండను, నేను వెళ్ళిపోతాను అని ఆత్మ చెప్తుంది. అప్పుడు ప్రాధేయపడతాడు, నన్ను క్షమించు. నిజమే, నేను చేసింది సంపద అనే మత్తులో పడి నా ఆరోగ్యాన్ని ఎంతో నిర్లక్ష్యం చేశాను. ప్లీజ్ దయచేసి కొంతకాలం నాతో ఉండవా అని అతను ఆ ఆత్మను ఎంతో ప్రాధేయపడతాడు. ఇప్పుడు వచ్చి ఏమి చేస్తావు? నేను అనుకున్నది ఏదీ సాధించలేవు. నువ్వు అనుకున్నదే సాధించావు. నేను అనుకున్నది సాధించడానికి నీ శరీరం సహకరించదు అని ఆత్మ చెప్పుద్ది. నా తప్పులు అన్నీ క్షమించు. ఇకనైనా సరే నీకు నేను ప్రశాంతతను ఇస్తాను. ఇక నుంచి కూడా ఇంకా నేను తృప్తి పడతాను. తృప్తి పడిన మనసుతో నీకు నేను సరెండర్ అవుతాను. ప్లీజ్ నాలోకి వచ్చేసేయి, నాతో ఉండు, నన్ను వదిలి వెళ్ళకు అని మళ్ళీ ఆత్మను ప్రాధేయపడతాడు.
అప్పుడు ఆత్మ, ఓకే, నీకు ఒక్క అవకాశాన్ని ఇస్తున్నాను, ఉన్న కొద్ది రోజులైనా సరే నన్ను తృప్తిపరచు, నా కోసమంటూ నీవు జీవించు, నేను నీలో ఉంటేనే నీ జీవనం, నీ కదలిక, నన్ను గుర్తించు, నన్ను కాపాడు, నన్ను కాపాడుకుంటే నిన్ను నీవు కాపాడుకున్నట్టే. అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే, సంపద ప్రతి ఒక్క మానవుడికి అవసరం. సంపదలో పడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, నిర్లక్ష్యం చేయకూడదు అనే దాని మీద ఈ చిన్న స్టోరీ. థ్యాంక్ యూ సాయిరామ్.